హనుమకొండలోని నయీం నగర్ బ్రిడ్జి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నయీం నగర్ నాలా సమ్మయ్య వరద కాలువ నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై జులుం ప్రదర్శించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? రవికాంత్, హనుమకొండలోని నయీం నగర్ బ్రిడ్జి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. అక్కడ విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ప్రెసెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? ఇంకా ప్రస్తుతానికి అయితే ప్రశాంతంగా మారిన పరిస్థితి. అంటే ఇవాళ ఉదయం 11 గంటలకు నయీం నగర్ బ్రిడ్జ్ వద్దకు వస్తామని దాస్యం వినయ్ భాస్కర్ అంటే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ మాజీ ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి అనేక వివాదాల ఈ మధ్య తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత 10 ఏళ్ల పాటు ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి విషయంలోనే ఈ వివాదాలు కేంద్ర బిందువుగా మారాయి. ముఖ్యంగా మొదటిది కాళోజీ కళాక్షేత్రము, ఆ తర్వాత మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి నయీం నగర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ హన్మకొండ అదేవిధంగా కరీంనగర్ జిల్లాలను కలిపేటువంటి బ్రిడ్జ్ ఇప్పుడు ఇదే ఒక వివాదాస్పదమైనటువంటి కేంద్రంగా మారింది. ముఖ్యంగా
ఇటీవల కాళోజీకి సంబంధించినటువంటి కాళోజీ కళాక్షేత్రం విషయంలో టీన్యూస్ అనేకమైనటువంటి ప్రసారం చేసింది. ఎందుకంటే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం కావచ్చు, దాని వెనుక ఉన్న కృషి ఎవరితో చెప్పే ప్రయత్నంలో ఇవాళ టీన్యూసే కావచ్చు కీలకంగా సక్సెస్ అయిన పరిస్థితి. బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండించారు. అక్కడికి వెళ్ళి దాసం వినయ్ భాస్కర్ కూడా అక్కడ ఉన్నటువంటి నిజాలేంటి, అసలు బీఆర్ఎస్ చేసిన కృషి ఏంటని చెప్పే ప్రయత్నం చేసింది. దానికి తోడు ఇటీవలి కాలంలో నయీం నగర్ బ్రిడ్జికి సంబంధించి కూడా ఇటువంటి వివాదం, అంటే ఒక నాలాకు సంబంధించి ఒక బ్రిడ్జియే కీలక పాత్రగా ఉండదు, కీలక కేంద్ర బిందువుగా ఉండదు. అనేక అంశాలు ఈ బ్రిడ్జికి సంబంధించి వస్తాయి. ఈ నాలా ప్రవాహం అయితే ఎక్కడి దాకా కొనసాగుతుందో అక్కడి వరకు కూడా పూర్తి స్థాయిలో విస్తరించడం, దాని నిర్మాణం చేపట్టడం ఇందులో భాగంగా వస్తుంది. ఇప్పుడు కీలకంగా ఈ బ్రిడ్జి నిర్మించడానికి సంబంధించినటువంటి అంశం వచ్చింది. ఇటీవల కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నాయకులకు సంబంధించినటువంటి సమావేశంలో అనేక కీలకమైన విషయాలు మాట్లాడారు. ఏంటంటే ఆ విషయాల గురించి కూడా ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కీలకంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఆనాడు చేసినటువంటి అభివృద్ధి పనులు చెప్పకపోవడమే దానికి కారణమైన అంశాన్ని ఆయన లేవనెత్తిన పరిస్థితి చూసాము. దానికి తోడు ఈ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాసం వినయ్ భాస్కర్ ఓటమికి ఏం కారణాలనే విషయం ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదనే విషయం చెప్పారు. ఎందుకంటే దాసం వినయ్ భాస్కర్ మాస్ లీడర్గా ఉంటారు కాబట్టి ప్రజల మధ్య ఎప్పుడు ఉంటారు అనే విషయాలు కూడా వెల్లడించారు. దానికి తోడు ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ హన్మకొండ కేంద్ర జిల్లాలుగా ఉన్న పరిస్థితుల్లో వరంగల్లో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అంటే 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి రాష్ట్రంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా ఉంటుంది. దానికి తోడు ఇటు కాకతీయ పేరుతో నిర్మించినటువంటి టెక్స్టైల్ పార్కుకు సంబంధించి అది పెద్ద పార్కు, దేశంలోనే అతిపెద్ద పార్కు కూడా ఉన్న పరిస్థితి. దాన్ని తీసుకురావడంలో ఇవాళ బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. ఈసారి అధికారంలోకి వస్తే మరిన్ని కంపెనీలు, అంటే టెక్స్టైల్ రంగంలో ఉన్నటువంటి మరిన్ని కంపెనీలు వచ్చి ఉండేవి. ఇవాళ 24 అంతస్తుల ఆసుపత్రి కూడా ప్రారంభమై ఉండేది. దీనికి తోడు కాళోజీ కళాక్షేత్రము, నయీం నగర్ నాలాకు సంబంధించినటువంటి బ్రిడ్జి అంశాలు, దానికి తోడు ఇక్కడ వరంగల్ అంటే హైదరాబాద్ తర్వాత పెద్ద నగరము, ద్వితీయ శ్రేణి నగరంగా ఉంటుంది. ఈ నగరానికి సంబంధించి కూడా ఇక్కడ ఐటీ కంపెనీలను తీసుకురావడంలో ఆనాడు తమ పాత్ర కీలకంగా ఉందని కేటీఆర్ గారు ఇటీవల వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులకు సంబంధించినటువంటి సమావేశంలో వెల్లడించారు. ఈ పరిస్థితుల్లోనే ఇక్కడి వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఒక సవాల్ విసిరిన పరిస్థితి. అది కేటీఆర్కి సంబంధించి. కేటీఆర్ గారు ఇక్కడికి రావాలి, ఈ నయీం నగర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి కృషి ఎవరిదో చెప్పాలనే సవాలు అయితే వినిపించింది. నిన్న నయీం నగర్ నాలా దగ్గరికి వచ్చినటువంటి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అనేక విషయాలను విమర్శలను కూడా ప్రస్తావించారు. దీనికి సంబంధించే క్లారిటీ ఇవ్వడంలో భాగంగా ఇవాళ అంటే నాయన్ రాజేందర్ రెడ్డి చెప్పిన విషయాలే కావచ్చు, ఇవాళ వరంగల్ పశ్చిమలోనూ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయాల్లో ఎటువంటి తప్పు చర్చ జరుగుతూ ఉంది, తప్పుదోవ పట్టించే విధంగా ఇలాంటి చర్చ తీసుకువెళ్తున్నారు. అభివృద్ధి ఎవరు చేశారు, ఎవరి పాత్ర ఉందని చెప్పడంలో భాగంగా నయీం నగర్ బ్రిడ్జికి సంబంధించి అనేక విషయాలు వెల్లడిస్తూ విత్ జీవోలతో సహా వచ్చారు. ఆనాటి జీవోకు సంబంధించి ముఖ్యంగా 250 కోట్లతో కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఆ శాఖ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు మనకి వాళ్ళ చూపించడం జరిగింది. ముఖ్యంగా ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. 250 కోట్ల నిధులే కాదు, మరో 75 కోట్లకు సంబంధించి ఈ నయీం నగర్ నాలాకు అనుబంధంగా ఉన్నటువంటి ఇతర పనులకు సంబంధించి కూడా 75 కోట్లతో కూడినటువంటి పనులకు సంబంధించిన క్లారిటీ వల్ల మీడియా సమక్షంలో, అంటే నిన్న ఇక్కడ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ఏ విధంగానైతే మీడియా సమక్షంలో ఆయన వివరాలు వెల్లడించారో అదే పరిస్థితుల్లో శాంతియుతంగా ఏదైతే ఇక్కడ తెలంగాణ భవన్ అంటే హన్మకొండ జిల్లా పార్టీ ఆఫీస్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి బైక్ ర్యాలీగా అట్లా శాంతియుతంగా ఇటు హన్మకొండ పార్టీ ఆఫీస్ నుంచి కాళోజీ సెంటర్ మీదుగా ఇటు వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీదుగా నయీం నగర్ బ్రిడ్జ్ వద్దకు వచ్చిన పరిస్థితి. ఈ బ్రిడ్జ్ దగ్గర అనేక అంశాలను వెల్లడించారు. ఇవాళ కాళోజీ కళాక్షేత్రము, నయీం నగర్ బ్రిడ్జే కాదు, అనేక అంశాలకు సంబంధించి అనేక అభివృద్ధి పనులకు సంబంధించి ఈ వరంగల్లో చేయాల్సి ఉంది. అవన్నీ పక్కన పెట్టారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఏదైతే పెద్ద మగ్గడి దగ్గర ఉన్నటువంటి సమాధులను కూల్చివేసిన విషయంలో అక్కడ కాంపౌండ్ గోడ లేదు. ఇటీవల అక్కడికి వెళ్ళిన తరుణంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆ విషయానికి సంబంధించి హైకోర్టులో కేసు కూడా ఉంది. అక్కడ కబ్జాదారులు కబ్జాకోరులు
అఘోరులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అక్కడ సమాధులను కూర్చివేస్తున్న పరిస్థితి. ఇట్లాంటి అంశాల్లో దృష్టి సారించాలి కానీ ప్రతి అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు, రాజకీయ దుమారానికి తెరలేపొద్దు. ఇట్లాంటి విమర్శలు ప్రతి విమర్శలు మంచిది కాదు. ఇది ఒక మంచి సంస్కృతి కూడా దారితీయ అనే అంశాలను అన్ని అంశాలను కూడా క్రోడీకరిస్తూ అనేక అంశాలను చెప్తూ ఇవాళ ఇక్కడికి వచ్చిన సందర్భము ఇక్కడ మీడియాతో మాట్లాడి వెళ్ళిపోతున్న క్రమంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల మధ్య పరస్పర నినాదాలు వినిపించిన పరిస్థితి. డౌన్ డౌన్ సీఎం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా కార్యకర్తలంతా కూడా నినాదాలు చేశారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఇక్కడికి వస్తున్నట్టు తెలియదు, ఒక యుద్ధం చేస్తున్నట్టుగా ఒక దాడి చేసే విధంగా వచ్చిన పరిస్థితి మనం స్పష్టంగా చూసాం. ఇదే క్రమంలో మేమెందుకు తగ్గాలి, మేము ముందే చెప్పాము 11 గంటలకు వస్తున్నాం, మీడియా సమక్షంలో మా దగ్గర ఏమున్నాయో విషయాలు, మా దగ్గర ఏమున్నాయో ఆధారాలు అవి వివరించి వెళ్తామని ఒక శాంతియుత ధోరణిలో వచ్చిన క్రమంలో ఇట్లా దాడి చేసే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చిన క్రమంలో ఇక్కడే నయీంనగర్ బ్రిడ్జి దగ్గరే ఇదే రోడ్డు పైన బైఠాయించిన పరిస్థితి. ఈ బైఠాయించిన క్రమంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను ఏమీ అనలేదు. ఇక్కడ ఒక తోపులాట వాతావరణం కూడా కనిపించింది. బైఠాయించినటువంటి దాసే వినయ్ భాస్కర్ అదే విధంగా కూడా మాజీ చైర్మన్లు మరి యాదవ్ రెడ్డి అదేవిధంగా సుందర్రావు యాదవ్ ఇతర నాయకులంతా కూడా నాగూర్ల వెంకన్న కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఒక బస్సులో పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి కనిపించింది. ఈ తరలించే క్రమంలో ఒక ఉద్రిక్తకరమైన వాతావరణం అయితే మనకు కనిపించిన పరిస్థితి మనం చూసాము. కాసేపటి క్రితమే వినయ్ భాస్కర్ను ఇక్కడ నుంచి వినయ్ భాస్కర్తో పాటు పార్టీ శ్రేణులందరినీ కూడా కాసేపటి క్రితమే హన్మకొండ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు, సుబేదారి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు అనే క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. ఇక్కడే హన్మకొండ కానీ సుబేదారి పోలీస్ స్టేషన్కి మాత్రం తరలించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అధికారకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు ఇవాళ దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు కూడా అత్యుత్సాహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం, మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కాదన్న విషయం అయితే ఇవాళ దాసే వినయ్ భాస్కర్ లేవనెత్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సునీత. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. హలో బాసుల సంతృప్తి కోసం